టేక్ 2 ఏమంటారు దీని ఏమంటారు చిమ్నీ కదా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. లైక్ అన్బాక్సింగ్ అనుకోండి చెప్పాలంటే, నేనేమి అన్బాక్సింగ్ చేయలేదు, వాళ్ళే సర్వీస్ వాళ్ళు చేసేసారు అన్బాక్సింగ్. ఎలా ఉంటుందంటే చూపిస్తా వర్కింగ్. నీట్గా మెజర్ చేసుకుని చేస్తున్నాం చూద్దాం. అయితే బాగా ఉంటుంది కానీ ఆన్ చేసే పని చేస్తున్నాం, డ్యామేజ్ అయితే ఏమీ లేదు. ఓకే గైస్ బై. వెల్కమ్ టు మై ఛానల్ లాట్ డబ్ల్యూ. ప్రెజెంట్ చూస్తుంది ఏంటంటే ఎలికా, అది చిమ్నీ. ఇది మనకి మాక్సిమం అపార్ట్మెంట్స్ లో అనేది చిమ్నీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఏంటంటే కొంచెం బ్లాక్ గా రాకూడదు అని చెప్పి చాలా మంది చిమ్నీ యూజ్ చేస్తారు. ఇదేంటంటే ఎలికా ఉంది, దీంట్లో చాలా ఉన్నాయి కంపెనీస్, ఇది ఒక వన్ ఆఫ్ ది బ్రాండ్. దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే దీన్ని చూపిస్తాను. దీంట్లో చాలా మోడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం సెన్సార్, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ చిమ్నీస్ ఉంటాయి. దీనికి ఏంటంటే చిమ్నీ మెయిన్ ఏంటంటే మనకి ఈ లెంత్ మీద బేస్ అయి ఉంటుంది, ఈ లెంత్ అండ్ విడ్త్ రెండింటి మీద బేస్ అయి ఉంటుంది. దీంట్లో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇది మీడియం సైజ్, అప్రాక్సిమేట్ ఒక 70 ఉంటుంది, 70 సెంటీమీటర్స్ బై 30 or 40 ఉంటుంది ఎగ్జాక్ట్ గా. దాని విడ్త్ మీద మేము తీసుకున్నాం స్టవ్ పరంగా. ఓకేనా. దీంట్లో ఏంటంటే స్పెషల్ ఏంటంటే మనకి ఏంటంటే సెన్సార్ ఉంటుంది, టచ్ చేయకుండా ఉండడానికి యూజ్ చేస్తాం ఇది మాక్సిమం. ప్రజెంట్ దీన్ని స్టార్ట్ చేయడం వల్ల చూపిస్తాను. రైట్ సైడ్ అంటే మనకి స్టార్ట్ అవుతుంది, దీంట్లో సెన్సార్ ఉంటుంది. నేను ఇది ఫ్యాన్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే సౌండ్ వస్తుంది. ఫస్ట్ దీంట్లో ఏంటంటే 3 ప్యాలర్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ సెకండ్ 3 మోడ్స్ ఉంటాయి. 3 మోడ్స్ కాదు, 3 లెవెల్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటాయి. స్పీడ్ అంటే అబ్జర్వ్ చేసుకుంటానికి. దీని లోపల ఏంటంటే మనకి మోటార్ ఉంటుంది. ఏంటంటే దాన్ని పిక్ చేసుకుంటుంది అండ్ మధ్యలో ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే మనం తీసుకున్న దాన్ని వేపర్ లో ఉన్నదాన్ని లిక్విడ్ గా చేంజ్ చేస్తాయి, దానికి యూజ్ చేస్తారు. దీంట్లో కూడా ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది చాలా వరకు. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఆ ఫిల్టర్ లో నుంచి కూడా మనం ఆయిల్ తీసేసి యూజ్ దీన్ని తీసి మనం బయట పడేయచ్చు. ఇది యూజ్ చేసి మనం బయట త్రో చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. అదే వేరే వాటికైతే ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ప్లస్ దీన్ని ఎలా రన్ చేయాలో చూపిస్తాను. ప్రెసెంట్ ఏంటంటే ఇది స్టార్ట్ మోడ్ లో ఉంది, మనం డైరెక్ట్ గా ఆఫ్ చేస్తాం. ఇలా అంటే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 మోడ్స్ ఉంటాయి. 3 మోడ్స్ ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. నాకు సౌండ్ కూడా వస్తుంది ఫుల్ గా. దీంట్లో ఏంటంటే ఆఫ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇలా 1, 2 టైమ్స్ అంటే అది ఆఫ్ అయిపోయింది. దీంట్లో మెయిన్ ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మనం టచ్ చేయక్కర్లేదు, స్క్రీన్స్ టచ్ చేయక్కర్లేదు. ఇక్కడ స్క్రీన్స్ టచ్ చేయాలనుకుంటే టచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఆన్ చేసుకోవచ్చు. మాన్యువల్ గా కూడా చేసుకోవచ్చు, ఆటోమేటిక్ గా కూడా చేసుకోవచ్చు, లైక్ విత్ హ్యాండ్. దీంట్లో ఏంటంటే మళ్ళీ ఆయిల్ తీయడం కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఒకసారి ఫస్ట్ ఆన్ లో ఉండాలి, ఇది ప్రస్తుతానికి ఆఫ్ లో ఉంది. ఆన్ చేసుకుని దీన్ని ఇక్కడ రివర్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అక్కడ మనకి టైమర్ చూపిస్తుంది. 9, 8, 7, 6, 5 అని చెప్పి ఒక టైమర్ చూపిస్తుంది. ఆ టైమర్ లో ఏంటంటే మనకి ఆయిల్ మొత్తం దాంట్లో ఫిల్ అవుతుంది. ఇది ఎన్ని 1-2 months పట్టింది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మాక్సిమం అసలు ఫిల్ అవ్వదు చాలా వరకు, ఎందుకంటే దీంట్లో మనం అంత కన్జ్యూమబుల్ ఉండదు. ఏదన్నా ఇండస్ట్రీ లైక్ హోటల్స్ కానీ లైక్ మెస్ కానీ వీటిలో చాలా యూజ్ అవుతుంది. ఇది నాకు తెలిసి ఇంట్లో అయితే అంత యూజ్ అవ్వదు. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డక్ట్ ఇస్తాడు, ఆ డక్ట్ తీసుకుని బయట పెట్టేసుకోవచ్చు. ఏమన్నా వాసన కానీ లైక్ చికెన్ బిర్యానీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో బిర్యానీ వండాలని అందరూ తెలియాలంటే ఇది వేస్తే చాలా అందరూ తెలుస్తుంది, బయటికి వెళ్ళిన వాళ్ళు అందరూ తెలుస్తుంది. దానికి యూజ్ చేస్తారు చాలా వరకు. కానీ ఇది టైం టేకెన్ ప్రాసెస్. ఇది ప్రస్తుతానికి అయితే 9 లో ఉంది, చూద్దాం. ఆఫ్ చేసేసా ప్రస్తుతం. ఓకే గైస్, ప్రెసెంట్ అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎలికా అది అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను లింక్. బై చేసుకోవాలంటే బై చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.